హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఒక సబ్స్క్రైబర్ కామెంట్ అయితే పెట్టారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా వీడియో పూర్తిగా చూసి కామెంట్ అయితే పెట్టండి. మీకు ఎలా అనిపించింది, నేను చెప్పే విషయాలు మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనేది కూడా కామెంట్ పెట్టారనుకోండి, నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మంచి బూస్టింగ్గా ఉంటుందన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలా వద్దా అండి, మీరైతే కామెంట్ చేయండి. సో నా దృష్టిలో అయితే కంపల్సరీ అయితే ప్లానింగ్ అయితే ఉండాలి. సో ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ ఎబిలిటీని చూసి ప్లాన్ చేసుకోవాలి. ఒక నెల జీతం ఎంత వస్తుంది దాన్ని బట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన శాలరీ మనకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు కాబట్టి. సో మీకు వచ్చిన శాలరీ బట్టి మీరు ఎంత ఖర్చులు అయితే ఉన్నాయి అంటే నీడ్స్ కంపల్సరీ ఆ మనీ అయితే వాళ్ళకి ఖర్చు పెట్టేయాలి అన్నట్టు నీడ్స్ అయితే మీరు రాసుకోండి. ఆ తర్వాత 50% సేవింగ్స్కి మీరైతే ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే ఇప్పుడున్న రేట్లకి 50% నీడ్స్ అనేది చాలా కష్టము, నాకు తెలుసు. కానీ మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు కాబట్టి సో మీరైతే 50% నీడ్స్కి మనీ పెట్టి 50% సేవింగ్స్ చేయండి. మాకు ఇంత సేవింగ్స్ అవ్వదండి, 50% అవ్వదు అంటే మినిమం ఒక 30%కైనా ట్రై చేయండి. సో నేను చెప్పడం ఏంటంటే 50-50 పెట్టుకోండి, లేదంటే 70-30 అలా పెట్టుకోండి. సో అలాంటప్పుడు మంచి సేవింగ్స్ అయితే మీకు ఉంటుంది. సో అంత సేవింగ్స్ చేయనప్పుడు మీకు రేపు ఫ్యూచర్ గురించి మీకు చాలా బాధపడాల్సిన అవసరం ఉందండి. సో మీరు సేవింగ్స్ గురించి ఇప్పటి నుంచి మీరైతే ఒక క్లారిటీతో ఉన్నారనుకోండి, మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో నేనైతే 50-50% చెప్తాను. సో లేదు మాకు ఎక్కువ ఖర్చులు ఉన్నాయండి, అంత సేవ్ చేయలేను అంటే 70-30% పెట్టుకోండి, ఓకేనా. సో మరీ ఎక్కువ ఖర్చులు ఉంది, మాకు ఈఎంఐలు ఉన్నాయి అంటే 70-30% అయితే మీరు పెట్టుకోండి. సో అలాంటప్పుడు మీకు మంచిగా సేవింగ్స్ కూడా మీరు అలాగే ప్లాన్ చేసుకోండి. ఎక్కువ రిటర్న్స్ రావాలి, ఎక్కువ మనీ నాకైతే జనరేట్ అవ్వాలి అంటే మీకు 50-50 ఉండాలి. లేదు నాకు వచ్చేదాంతో సరిపోతుందండి, మాకు 30% సేవింగ్స్ అయితే సరిపోతుంది అంటే 30% అయితే సేవింగ్స్ పెట్టుకోండి. 70% నీడ్స్ అంటే మీకు ఖచ్చితంగా ఆ అమౌంట్ అయితే కావాల్సిందే కదా మంత్కి. సో అలాంటప్పుడు దాని చోట మీకు నీడ్స్ అయిపోతుంది అనమాట. 70% నీడ్స్ ఉంటుంది. సో 30% వచ్చేసి మీకు సేవింగ్స్ అయితే పెట్టుకోండి. అలాంటప్పుడు ఈ 30%లో మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ, గోల్డ్ కానీ, చిట్టీలు కానీ, లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ ఇలా కట్టుకోండి. ఎందుకంటే అవే అన్నమాట ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్ లాగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారా, ఎస్ఐపి పెడతారా, లేదంటే మీ ఇష్టం పోస్ట్ ఆఫీస్లో ఎందులో అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అనేది మీ నాలెడ్జ్కి వదిలేస్తున్నాను అనమాట. సో మీరు ఎందులో అయితే మీరు పెడితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయో దాన్ని చూస్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోండి, ఓకేనా. సో ఇదన్నమాట. మీ వల్ల కాదు 50-50% నేను చేయలేను అనుకుంటే మీరైతే ఇది కన్ఫామ్గా పాటించండి. సో 50% మేము చేయగలుగుతాము అనుకుంటే 30% ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, 10% గోల్డ్ మీద పెట్టండి, అంటే బాండ్స్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీకు లాంగ్ టర్మ్గా మీకు మనీ కావాలి అనుకుంటే గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు నాకు షార్ట్ టర్మ్గా కావాలి అండి అంటే గోల్డ్ బిస్కెట్స్ కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. 10% వచ్చేసి చిట్టీలు కానీ, లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కానీ కట్టుకోండి, ఓకేనా. 40% వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్కే ట్రై చేయండి, ఎందుకంటే అక్కడే మనకు రిటర్న్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో దాని మీద పెట్టి నెక్స్ట్ 10% వచ్చేసి గోల్డ్ మీద కానీ, లైఫ్ ఇన్సూరెన్సెస్ కానీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మీద కానీ పెట్టండి, ఓకేనా. సో ఇంత సేవింగ్స్ చేసినప్పుడు మీకు హ్యాపీగా మీకైతే మంచిగా రిటైర్మెంట్ ఏజ్కి మంచి అమౌంట్ అయితే మీ చేతిలో వస్తుంది. కాబట్టి మీరు ఈరోజు సేవింగ్స్ చేసేదాన్ని బట్టే రేపటి జీవితం అయితే ఆధారపడి ఉంటుంది. సో దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ధనవంతుల్లాగా బతకడం కాదు, ధనవంతులు అవ్వాలి అనుకోండి. ఎందుకంటే మనం ధనవంతుల్లాగా అందరికీ చూపించుకోవాలని చెప్పి లేనిపోని హంగులు ఆర్భాటాలు చేస్తూ ఇప్పుడు బతుకుతున్నాం. కానీ రేపు ఫ్యూచర్లో ధనవంతులు అవ్వాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు పూర్గా బతికి రేపు ఫ్యూచర్లో ధనవంతులు అవ్వాలి అనుకుంటే మీరైతే మనీని సేవ్ చేసుకుంటూ రండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోండి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీ క్యాపబిలిటీ ఏంటి, దేంతో అయితే మీకు మంచి నాలెడ్జ్ ఉందో అలాంటి వాటిలో మీకు ఇన్కమ్ సోర్సెస్ అయితే పెంచుకోండి. బిజినెస్ అయితే బిజినెస్ చేసుకోండి, పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా ట్రై చేయండి.
సో అలా చేసుకున్నప్పుడు మీకు మంచిగా సేవింగ్స్ అయితే ఇంకా ఎక్కువ చేసేదానికి ఉంటుందన్నమాట. సో ఈఎంఐ దానికి పోకుండా వచ్చిన అమౌంట్తో ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుందో చూసుకోండి. సో ఈఎంఐ అనే మహమ్మారికి అయితే వెళ్ళకండి. ఈఎంఐ చాలా రాక్షసి లాంటిది. మంత్ శాలరీ అయితే ఈఎంఐలకి కట్ అవ్వకుండా చూసుకోండి. సో మీ వీలైనంత ఫైనాన్షియల్ ప్లానింగ్తో మీరైతే ముందుకెళ్ళండి. సో అలాంటప్పుడే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ 10 ఇయర్స్లో లక్షకైతే వాల్యూ ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, లక్షలు కాదు కోట్లు ఎలా సంపాదించాలో అని ఆలోచించాలన్నమాట. సో అలా ప్లాన్ చేసుకుంటేనే రేపు ఫ్యూచర్కి అయితే మనకు కొద్ది అమౌంట్ అయితే మన పిల్లలకి కానీ మనకు కానీ యూజ్ అవుతుంది. సో మనీ మన కోసం పనిచేసేలాగా పెట్టుకోండి. సో అలాంటప్పుడు మనం హ్యాపీగా బిందాస్గా బతకచ్చు అనమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏ ఏజ్లో మనకు వచ్చేయాలో అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీకు ఏ ఏజ్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏజ్ని బట్టి 50 to 60 ఇయర్స్ లోపల మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీకు రిటైర్మెంట్ అమౌంట్తో పాటు మీకు ఏదైనా సేవింగ్స్ అమౌంట్ అయితే రావాలి. సో అలాంటి స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉండేలాగా ట్రై చేయండి. అలా అయితే రిటైర్మెంట్కి ప్లానింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఎవ్వరు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అసలు చూడరు. సో అలాంటప్పుడు మనం రిటైర్మెంట్ కానీ మనకు రేపు ఫ్యూచర్ ఖర్చులు కానీ ఇప్పుడే ఊహించుకొని మీరైతే దాన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. శాలరీ నుంచి సేవింగ్స్ అని, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అని, చిట్టీలు, గోల్డ్, టర్మ్ ఇన్సూరెన్స్లు ఇలా అన్నీ తీసి పెట్టుకున్నారనుకోండి మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ తర్వాత కూడా మీ ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్ కావాలైనా, ఎలాంటి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకోండి. సో ఓకేనా. సో మీరు మీ ఒక నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాని ఎలా వాడుకుంటే అలా యూజ్ అవుతుంది మనకి. సో మీ నాలెడ్జ్ని పెంచుకునేలాగైతే మీరైతే సోషల్ మీడియాని అయితే వాడుకోండి. ఓకేనా. ఎమర్జెన్సీ ఫండ్స్ని అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఒక 6 to 7 months శాలరీ అయితే పక్కన పెట్టేసుకోండి. సో రేపైనా మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా వస్తే మీకు యూజ్ అవుతుంది. సో ఇలా మనీని సెట్ చేసుకుంటే ఎక్కువ ఆడంబరాలకు అసలే పోము. ఎందుకంటే మనీని మనం అంటే మనకు అవసరాలకు తగినట్టు వాడుకుంటున్నాం కాబట్టి ఆడంబరాలకైతే అసలు పోము. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు దాని మీద అవగాహన ఉండి చేయండి. సో ప్రతిదీ డీటెయిల్గా కనుక్కోండి. డాక్యుమెంట్స్ అన్నీ నీట్గా చదివి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ఏం పాటించాలి అనుకున్నా ప్లానింగ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది. సో మీరు ఆ ప్లానింగ్ ఉంటేనే మీకు లైఫ్ అనేది చాలా సేఫ్గా హ్యాపీగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఈరోజు రూపాయి వస్తుందని ఖర్చు పెట్టేస్తే రేపు ఫ్యూచర్లో ఎవరు మనకి ₹1 ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. సో అదే చెప్తున్నాను, ఎవరికో ఏంటో చూపించుకోవాలని చెప్పి మన లైఫ్ని రిస్క్ చేయకుండా మనకున్న దాంతోనే హ్యాపీగా ఎలా బతకడం, రేపటి రోజుకి ఎలా ఎత్తి పెట్టుకోవడం, అదే లైఫ్ అండి. సో అదే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆఫ్టర్ కరోనా తర్వాత మన లైఫ్ చాలా నేర్పించింది. సో అలా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఏం చేయకూడదు, రిచ్గా యాక్ట్ చేయకూడదు అనమాట. ఎవరికో ఏమో చూపించుకోవాలని చెప్పి రిచ్గా యాక్ట్ చేయకండి. సో అనవసరంగా ఖర్చులు చేయొద్దు. ఎందుకంటే ఆ ఖర్చులు మీకు నెక్స్ట్ అమౌంట్గా ఏమి రాదు కాబట్టి ఆ ఖర్చులు అనవసరం ఖర్చులే. సో ఈ ఆఫ్స్ ఉన్నాయండి 50%, 20%, అవన్నీ ట్రాప్ అనమాట. సో వాళ్ళ బిజినెస్ టెక్నిక్స్ని వాళ్ళు పెంచుకోవడానికి వాళ్ళైతే అలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. సో దాన్ని లొంగిపోకుండా మీకు అవసరం ఉంటేనే కొనండి, అనవసరంగా అయితే ఖర్చులు చేయకండి. ఫైనాన్షియల్గా వీక్గా ఉండకూడదు. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఉంటేనే 10 మంది మనల్ని గౌరవిస్తారనమాట. సో అలాంటప్పుడు మనకు ఒక స్టేటస్ అనేది ఉంటుంది. సో మీ వాంట్స్ అంటే ప్రతిదీ కావాలనిపించేస్తుంది. సో దానికైతే దూరంగా ఉండండి. మీరు రాసుకోండి, ప్రతిదీ డీటెయిల్గా రాసుకోండి. ఇది నాకు అవసరమా లేదా, ఇది నాకు యూజ్ అవుతుందా లేదా, ఇది అసలు అవసరం లేకపోతే నో చెప్పేయండి. సో అలాంటప్పుడు మీకు విష్ లిస్ట్ లాగా పెట్టుకోండి. మాకు ఇది కావాలి, ఇది అవసరం లేదు అని చెప్పి రాసుకున్నారనుకోండి మీకైతే మంచి క్లారిటీ అయితే ఉంటుంది. లైఫ్లో ఎవరిని చూసి ఫాలో అవ్వద్దు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని అనుకోవద్దు. నీ లైఫ్ని నువ్వే డిజైన్ చేసుకో. సో అలాంటప్పుడే నీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందండి. సో ఈ వీడియోలో నేను అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినుంటే మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా. సేవ్ ద మనీ. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్.